తిరువూరు, గంపలగూడెం ఇంకా అనేక మండలాల్లో మంచి కళాకారులు మన డివిజన్ లో ఉన్నారు. అందుకని మనకి ఈ కళలు బతికించాలంటే మనం అందరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు ఈ యొక్క కళా సంస్థల్ని మనం మళ్ళీ యువకులను తయారు చేసి ఎక్కువగా ఆ దళాలని ఆ యొక్క కళాకారులను తయారు చేస్తారని కోరుతూ సాంబార్ వెంకటేశ్వరరావు గారు తిరువూరు సీనియర్ కళాకారులు, సిద్ధయ్య మాత్రం మీరు బాగా ప్రాముఖ్యత పొందారు. మీరు అదే కనపడ వెంకటేశ్వరరావు గారు, సాంబార్ వెంకటేశ్వరరావు గారు కూర్చోవలసిగా కోరుతున్నాం. మీరు సీనియర్ కళాకారులు, బ్రహ్మంగారి నాటకంలో సిద్ధయ్య పాత్రలో మీరు బాగా మెప్పించగలరని పేరు పొందారు. మీరు తర్వాత రాయవరపు, రామవరపు నరసింహరావు గారు, మీరు తిరువూరు నివాసంలో ఉంటున్నారు. నక్షత్రపు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కళాకారులకి, కళాభిమానులకు, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులకు, ముఖ్యంగా నారాయణరావు గారు చాలా మంచి కార్యక్రమం ఇది. ఉగాది రోజు ఇలాంటి కళాకారులు సన్మానించటం, అలాగనే ఎప్పుడు కూడా ఇది ఆ రోజుల్లో, ప్రాచీన కాలం రోజుల్లో ఇట్లా రాజులు, జమీందారులు కళాకారుల్ని పోషించి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి సన్మానాలు ఆ రోజుల్లో జరిగాయి. మళ్ళీ అదే యొక్క సంస్కృతి మళ్ళీ మనం కళల్ని, అంతరించిపోతున్నటువంటి కళల్ని కూడా బ్రతికించాలంటే మళ్ళీ యువత, ముఖ్యంగా ఉందాక మన ప్రసాద్ గారు, మన రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు మంచి సీనియర్ ఆర్టిస్టులు. సరే ఏమంటే మాకు దాదాపు 70 ఏళ్ళు వచ్చినాయి. అందుకని కుర్రోళ్ళను కూడా మొత్తం మనం తయారు చేస్తే తిరువూరు, గంపలగూడెం ఇంకా అనేక మండలాల్లో మంచి కళాకారులు మన డివిజన్ లో ఉన్నారు. అందుకని మనకి ఈ కళలు బతికించాలంటే మనం అందరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు ఈ యొక్క కళా సంస్థల్ని మనం మళ్ళీ యువకులను తయారు చేసి ఎక్కువగా ఆ దళాలని ఆ యొక్క కళాకారులను తయారు చేస్తారని కోరుతూ నాకు ఈ యొక్క అవకాశం కల్పించినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు.